హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద బాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము వారణాసిలో ఉన్నాము. ఆఫ్టర్నూన్ 2 o'clock అట్లా అవుతుంది. ఇంకా ఫుడ్ తినడం ఇష్టపడక హాట్ సమ్మర్లో ఒక డిఫరెంట్ డెజర్ట్లా ట్రై చేద్దామని రామ్నగర్ ఫోర్ట్ నియర్ బై ఉన్న శివప్రసాద్ లస్సీ బండర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక కర్డ్ వచ్చేసి ఒక దహి అంటారు. కర్డ్ అంటే అది 50 రూపీస్ అంట ప్లేటు. అది మేము 2 తీసుకున్నాము. ఏమని అడిగామంటే గెస్ చేయండి. భయ్యా ఏక్ లస్సీ చాహియే ఆప్కో అని అడిగాము. అట్లయితే ఒకటి ఇచ్చాడు. మళ్ళీ ఇంకోసారి నేను పోయి ఇంకోటి అడిగాను, భయ్యా ఏక్ మోర్ లస్సీ చాయ్ అని. మనకు అంత హిందీ ఐడియా లేదు కాబట్టి. సో వీళ్ళైతే ఇట్లా మేకింగ్ ప్రాసెస్ ఏంటంటే, ఒక కప్ తీసేసుకొని ఆ కప్లో కర్డ్ వేసి దానిపైన పాలకోవా వేసి ఇచ్చేస్తున్నారు. మన సౌత్ ఇండియాలో అయితే ఇది అసలు ఉండదు. నార్త్ ఇండియాలో చాలా ప్లేసెస్లో ఉంది, వారణాసి అనే కాదు. బట్ వారణాసిలో అయితే ఫ్రీక్వెంట్గా స్ట్రీట్ టు స్ట్రీట్ ఉంది. ఈవెన్ మనకు దశాశ్వమేధ్ ఘాట్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో కూడా అమ్ముతున్నారు ఇది. కానీ మీరు వారణాసికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా శివప్రసాద్ లస్సీ బండార్ రామ్నగర్ ఫోర్ట్ నియర్ బై అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకెక్కడ అంత ఫేమస్ కాదు, అంటే అంత హైజిన్గా కూడా లేదు. ఇక్కడైతే ఒకరో బాగుంది. టేస్ట్ అయితే 50 రూపీస్ అయితే ఎక్కువే అని చెప్పాలి, ఆడేం లేదు కాబట్టి. కానీ ఓకే, రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ట్రై చేసాము, ఓకే, అంత సూపర్గా ఏం లేదు. ఇంకా పాలకోవాతో ఐస్ క్రీమ్ వేసుకొని తింటే బాగుంటుంది. అది కాళహస్తిలో ఫేమస్, మన సౌత్ సైడు. ఇక్కడ వారణాసిలో అయితే ఇట్లా ఫేమస్. ఇక్కడ చాలామంది ఉన్నారు, అంటే చాలా ఫేమస్ ఏమో. మేము కూడా అంత స్పెసిఫిక్గా వచ్చి తినలేదు, జనరల్ కనపడింది కదా అని తినేసాము. తర్వాత చూస్తే ఇది చాలా ఫేమస్ అని తెలిసింది. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద బాస్ యూట్యూబ్ ఛానల్. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.